ఇంకెరోజు అయితే 7వ తేదీ మే నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే అలాగే నిన్న వర్షం ఏ విధంగా పడింది తెలుసుకుందాము. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వీడియో లైక్ చేయకుండా చూస్తా ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాలి, అలాగే వర్షం గురించి మాట్లాడుకోవాలి. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తా ఉంటే అలాగే ఫస్ట్ ఒక ఈ వీడియోని లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే వర్షం గురించి మాట్లాడుకోవాలి. నిన్న సుమారుగా టైం వచ్చేసి 6:45 ఇంకా ఒకటే వానండి, భారీగా వర్షం. ఇంకోటి ఏమంటే నేను వీడియో తీసిన వెంటనే ఫోన్ కూడా షట్ డౌన్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల ఈవెన్ నేను పెట్టాల్సిన వీడియో కూడా పెట్టలేకపోయాను. నేనైతే చాలా బాధపడ్డాను, ఆ వీడియో పెట్టలేకపోయినాను. సో ఇప్పుడు పెడితే ఏం ప్రయోజనం లేని మళ్ళీ నేను సైలెంట్ అయిపోయాను. సో కరెంట్ కూడా 10-10:30 వరకు కరెంట్ లేదు. సో నేనైతే చాలా బాధపడి ఆ వీడియో పెడదాం అనుకున్నాను, ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో నిన్నైతే ఇంకా అతి భారీగా వర్షం అయితే పడిందండి. సో సుమారుగా ఒక 2 దాకా అయితే వర్షం అయితే పడింది. భారీ అంటే అతి భారీ వర్షం అయితే పడిందండి. సో ఇంకా దిగుమతి ఇంకా రావాల్సి ఉంది. సో ఎందుకంటే నేనైతే వర్షం అయితే భారీగా పడింది కాబట్టి సో ఇప్పుడు కూడా బండ్లు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నిన్నైతే ఒకటే వర్షము 6:30 ఇంకా 10-10:30 వరకు భారీగా వర్షం అయితే పడింది. సో ఏమన్నా ఈరోజు ఇంకా నైట్ పెండింగ్ ఉన్న కాయలు కూడా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి 6:03 వరకు వచ్చిన అంటే స్టాక్ ప్రకారం దిగుమతులు చూసుకున్నట్టయితే మనం ముందుగా టీవీఎస్ మనీ లైన్ మొత్తం చూసుకున్నా కూడా ఇంచుమించు సేమ్ నిన్న షర్ట్ల దిగుమతులు అయితే వచ్చాయి. ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే మనం జీపీఆర్ మనీ లైన్ తీసుకున్నా కూడా ఇంచుమించు సేమ్ నిన్న షర్ట్లే వచ్చినాయి. ప్రస్తుతానికి అయితే అక్కడ కూడా మార్పు అయితే లేదు. ఒకవేళ ఏమన్నా 6:05 తర్వాత ఏమన్నా మళ్ళీ దిగుమతులు వస్తే గన సో నేటితో పోల్చుకుని దిగుమతి అయితే పెరిగినట్టు అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే 6:03 వరకు అయితే ఇంచుమించు సేమ్ నిన్న షర్ట్లో వచ్చింది. మరి చూద్దాము ఇంకా ఏమన్నా ఈ బండ్లు అనేది వస్తాయా లేదా చూడాలి. సో ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు సేమ్ నిన్న షర్ట్లో దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. నిన్న అయితే మదనపల్లి ఏరియా మాత్రం వర్షం అయితే బీభత్సంగా పడిందండి. మళ్ళీ చెప్తాను, వర్షం అయితే బీభత్సంగా పడింది. మీకు వీడియో కూడా నేను చిన్నది అప్లోడ్ చేశాను, పెద్ద వీడియోనే తీశాను కానీ సో అవ్వలేదు. సో మొబైల్ అప్లోడ్ చేసే లోపలే మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. మెయిన్ ఇష్యూ అయితే అదే. నిన్నైతే మదనపల్లి మార్కెట్లో వర్షం అయితే బీభత్సంగా పడింది. సరే మదనపల్లి మార్కెట్ అనే కాదు కానీ మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ లో కూడా నిన్న వర్షం పడింది అన్నారు. సో మీ ఏరియాలో వర్షం ఏమైనా పడింటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇదండి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్. స్టాక్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు కాబట్టి వర్షం కూడా తెలియజేసాను. సో ప్రస్తుతానికి అయితే మదనపల్లి మార్కెట్లో అయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ నిన్నట్లో వచ్చింది. మరి చూద్దాము ఈ ధరలు కూడా ఏ విధంగా వెళ్తుందో చూడాలి. ఇంకెరోజు అయితే 7వ తేదీ